ధ్యానము నిమిత్తమై అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ముందుగా కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత వాక్యంలోనికి వెళ్తాను, దయచేసి గమనించాలా. యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినటువంటి మన యొక్క ఉద్దేశము ఈ లోకంలో, యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఎత్తబడేటువంటి ఆ గుంపులో ఉండాలనేటువంటి ఆశతో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, లేక యేసుని వెంబడిస్తున్నాం. ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. లేక ఆయన రానట్లయితే, మనమే ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే, మరి ఆయన రాజ్య వారసులయ్యే రీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలి. అంతే కదా. ఆ ఉద్దేశంతోనే మనం యేసుని వెంబడిస్తున్నాం. దేవుడు మరి రెండవసారి వచ్చినప్పుడు దయచేసి అందరికీ ఒక మనవి చేస్తున్నా ఏంటంటే, ప్రతి ఒక్కరూ రెండవ రాకడ గురించినటువంటి వర్తమానం అందించేటప్పుడు బహుశ్రద్ధతో మీ మనస్సు, మీ ఆలోచన అంతిక్కడే ఉండాలి. ఎందుకంటే అర్థము లేని చదువు వ్యర్థం కదా. మనకు సరి అయిన అవగాహన లేకపోయినట్లయితే మనము ఎత్తబడే గుంపు నుంచి తప్పించబడతాం. కనుక మీ మనస్సులు, మీ ఆలోచనలన్నీ ఇక్కడే ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తుంటున్నాను. రెండవ రాకడ గురించిన వర్తమానాలు చాలా శ్రేష్టమైనది. మనని లోకం నుంచి పరలోకాన్ని చేర్చేటువంటి స్థితిని కలిగించేటువంటిది. కనుక దయచేసి బహు జాగ్రత్తగా మనం వినాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను. రెండవ రాకడ గురించి గమనించండి. రాకడ విశ్వాసము రవ్వంత కరువైతే ఎత్తబడేటువంటి గుంపులో ఉండకపోతే మన జీవితం అంతా యేసుని వెంబడించినటువంటి స్థితి వ్యర్థమైపోతుంది. కనుక బహు జాగ్రత్తగా మనం వినాలని ప్రేమతో మీకు మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రెండవ రాకడలో ఎన్నిసార్లు వస్తాడు? యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నిసార్లు వస్తాడు? యేసు ప్రభు 2 సార్లు వస్తాడు. చాలామందికి సత్యం తెలియదు. మనము చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉండొచ్చు, మనం సండే స్కూల్ అనుభవం కలిగి ఉండొచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. యేసయ్య 2 సార్లు వస్తాడు. ఆయన రావటం, మొదటిసారి రావటము, వచ్చాడు, వెళ్ళిపోయాడు. రెండవ రాకడలో 2 సార్లు వస్తాడు. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడల. రహస్య రాకడ లోపట సంఘం ఎత్తబడుతుంది. యేసుప్రభు భూమి మీదికి రాడు. మొదటి రాకడ ఎలాంటిదంటే రహస్య రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది మధ్యాకాశానికి. యేసయ్య భూలోకానికి రాడు. దాన్ని రాకడ అనరు. దాన్ని ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనము అంటారు. ఆగమనం అంటే మనం వెళ్ళిపోతాం, కానీ యేసయ్య రాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం? మనము మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. వివాహం ఎప్పుడు కూడా పూర్వకాలంలో జరిగేటువంటి వివాహాలన్నీ కూడా ఇటు పెళ్లి కుమారుని ఇంట్లో కానీ అటు పెళ్లి కుమార్తె ఇంట్లో జరగకుండా
మధ్యలో జరిగినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇస్సాకు రిబ్కాల వివాహం ఎక్కడ జరిగింది అని అంటే ఇంట్లో జరగలేదు. ఏమండి, పెళ్లి కుమార్తె ఇంట్లో జరగలేదు, పెళ్లి కుమారుడు ఇంట్లో జరగలేదు. ఎక్కడ జరిగిందంటే రిబ్కమ్మను తీసుకొని వచ్చారు, ఇస్సాకు పొలంలో ధ్యానించడానికి వెళ్ళారు. వాళ్ళు కలుసుకున్నది పొలంలో కలుసుకున్నట్టుగా చూస్తున్నాం. మోసే వివాహం ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు కలుసుకోవటం ఎక్కడ జరిగింది అని అంటే అడవిలో చూసుకున్నారు. మోషే మిద్యాను అరణ్యమునకు పారిపోయాడు, సిప్పోరా మందను మేపుతో ఆయనను అడవిలో కలుసుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే యాకోబు జీవితంలో కూడా పద్దనరామునకు పారిపోతున్నటువంటి యాకోబు ఒక బావి దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి రాహెల్ వచ్చినట్టుగా చూస్తున్నాం, అక్కడ మధ్యలో జరిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి యేసయ్యతో మన వివాహం కూడా ఎక్కడ జరుగుతుందంటే అటు పెళ్లి కుమారుడైనటువంటి పరలోకంలో జరగదు, ఇట్లు పెళ్లి కుమార్తె అయినటువంటి భూలోకంలో జరగదు. ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో జరుగుతుంది. ఈ మధ్యాకాశంలో జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే చదవబడ్డ వాక్యం ఉందంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకము దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగివచ్చును. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తును. ఆర్భాటముతో, ఆర్భాటం అంటే ఏదైనా ఒక కార్యము జరుగుతున్నప్పుడు దానికి ఎంతో ఆర్భాటం ఉంటుంది. ఆర్భాటం అంటే అరేంజ్మెంట్స్ విషయంలో పట్ల అంతా ఎలాగుంటారంటే ఎంతమంది ఉన్న ప్రతి మనిషి కూడా ఒకరిని పలకరిస్తూ ఒకరు పలకకుంటుంటారు, ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. అది ఆర్భాటం. రెండవది ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. ప్రధాన దూత ఎవరు? ప్రధాన దూత మిఖాయేలు. ఆ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ. దేవుడు పరలోకము నుంచి దేవుని బూరతో ఆ బూర ఊదినప్పుడు ఏమవుతుందంటే ఆ బూర ప్రపంచమంతా వినబడుతుంది. ఆ బూర ఎక్కడ వినబడుతుంది? ఒక ప్రాంతం కాదు, ప్రపంచమంతా వినబడుతుంది. ప్రపంచమంతా వినబడుతుంది. కానీ యేసుక్రీస్తు కొరకు ఎవరైతే సిద్ధపడతారో వారికే వినబడుతుంది. హల్లెలూయా. ప్రపంచంలో ఏ మూలకున్నటువంటి వారికైనా ఆ శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం ఎవరికి వినబడుతుంది అని అంటే రాకడ కొరకు సిద్ధపడ్డటువంటి వారికి మాత్రమే వినబడుతుంది. రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారికి లోకానికి అది వినబడది. అర్థమైంది కదా? ఇప్పుడు లోకమంతా వినబడుతుంది, కానీ సిద్ధపడ్డోళ్ళకి వినబడుతుంది. అయితే ఆ బూర శబ్దం వినబడ్డప్పుడు సిద్ధపడినటువంటి వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. అక్కడ కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏం సూచనలు ఇచ్చాడంటే పొలములో ఇద్దరు ఉంటారు, ఒకడు ఎత్తబడతాడో ఒకడు విడబడతాడు. తిరగలి విసురుతూ ఇద్దరు స్త్రీలు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు ఒకరు విడబడతారు. మంచం మీద ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు ఒకరు విడబడతారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. తిరగలి అంటే అర్థం ఏంటంటే తిరగలి దరిదాపుగా ఎప్పుడు విసురుతారు? ఉదయకాలమే విసురుతారు కదండి. కాబట్టి అది ఉదయకాలానికి సూచన. రెండవది పొలములో ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిచిపెడతబడతారంటే అది మధ్యాహ్నానికి సాదృశ్యము. మూడవది మంచం మీద ఇద్దరు ఉంటారు భార్యాభర్తలు, ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిపడతారంటే అది రాత్రికి సూచన. కాబట్టి ఇద్దరు ఉంటారో ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రమే ఆ స్వరం వింటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే లోకమంతా గందరగోళంగా మారుతుంది. ఎందుకంటే తెల్లవారగా రాత్రి ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. జరిగినప్పుడు ఏం చేస్తారంటే రాత్రి నేను నా భార్య పడుకొని ఉన్నాము, నా భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తారు. ఏమండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఇస్తారు. అదే రీతిగా ఇద్దరం కలిసి ఉదయకాలం ఉన్నామో మొత్తం ఎక్కడ పోయిందో తెలియదు అని చెప్పేసి కోడలు కంప్లైంట్ ఇస్తుంది. దేవునికి స్తోత్రము. ఈ రీతిగా అందరు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఏమంటారంటే రాత్రి డ్యూటీలో మేము 20 మంది ఉంటే 10 మంది మేము ఉన్నామంటారు వాళ్ళు.
అంటే 10 మంది విశ్వాసులు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి అని అంటే, సిద్ధపడ్డోళ్ళకి వినబడుతుంది ఆ శబ్దం, వాళ్ళే ఎత్తబడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ బూర ఊదినప్పుడు జరిగేటువంటి కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బూర ఊదినప్పుడు, దేవుడు బూర ఊదినప్పుడు మధ్యాకాశములోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు, మన ప్రాణ రక్షకుడు, మన రక్షకుడైనటువంటి యేసయ్య ఈ బూర ఊదుతాడు. ఈ బూర ఊదినప్పుడు ప్రపంచములో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అనేకమైన సంఘటనల లోపట ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను 3 లేక 4 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం అర్థం ఏంటంటే దేవుని బూర. దేవుని బూర, దేవుని బూర మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు, దేవుడు బూర ఊదినప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతాయి. మొదటిగా ఏం జరుగుతుందో, పరమందున్నటువంటి దేవుడు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుంచి ప్రభు దిగివచ్చును. దిగి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, బూర ఊదగానే మొట్టమొదటిగా జరిగేటువంటిది ఏంటిదంటే, మనకంటే ముందు క్రీస్తుని అంగీకరించి ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడుంటారంటే నిత్య విశ్రాంతిలో ఉంటారు, పరదేశులో ఉంటారు. వాళ్ళందరూ మొట్టమొదట లేస్తారు. ఏమంటే వాళ్ళు మొట్టమొదట లేస్తారు. రెండవదిగా సజీవులుగా ఉన్నటువంటి మనము ఎంతమంది రాకడ కొరకు సిద్ధపడతారో వాళ్ళందరూ ఏమవుతారంటే, ఈ శరీరము మహిమ శరీరం ధరించుకుంటుంది. మహిమ శరీరం ధరించుకొని మనము మేఘముల మీద దేవుని దగ్గరికి, మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి పరలోకం నుంచి ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తాడు. ఆయన బూర ఊదగానే పరదైసులో ఉన్నటువంటి వాళ్ళంతా లేస్తారు. వాళ్ళు లేచి వాళ్ళు సజీవులై అక్షయ శరీరమును ధరించుకొని, అక్షయ శరీరం అంటే మృతము కానటువంటి, మరణము లేనటువంటి శరీరము ధరించుకొని, అక్షయ శరీరం ధరించుకొని వాళ్ళు మధ్యాకాశానికి వస్తారు. కింద ఉన్నటువంటి విశ్వాసులు, బ్రతికి ఉన్నటువంటి సజీవులు ఏమవుతారంటే, బూర శబ్దం వినగానే మహిమ శరీరాలు ధరించుకొని వాళ్ళు మేఘమండలం మీద మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. అక్షయ శరీరం ధరించుకున్న వాళ్ళు, మహిమ శరీరాలు ధరించుకున్న వాళ్ళు మధ్యాకాశంలో కలుసుకుంటారు. అందరూ కలిసి అక్షయ శరీరం ధరించుకుంటారు. అప్పుడు యేసయ్యతో మనం ఐక్యమవుతాం. వివాహం అంటే అర్థం ఏంటంటే, మధ్యాకాశములో పెళ్లిపీటలేసి వివాహం ఏం జరగదు అక్కడ. వివాహం అంటే అర్థం ఏంటి చెప్పండి? వివాహం అంటే అర్థం ఏంటి అంటే ఐక్యపరుచుట. ఒక స్త్రీ, ఒక పురుషుడు వివాహములో పట్ట ఇద్దరు ఏకమవుతారు, అంతే కదండి. ఏకమవటమే వివాహము. మరి సంఘమైనటువంటి వధువు, మరి పెళ్లి కుమారుడైన వరుడైనటువంటి యేసయ్య, పెళ్లి కుమారుడైన యేసయ్య, ఆయన పరము నుంచి మధ్యాకాశానికి వస్తాడు. మనం భూలోకం నుంచి మధ్యాకాశంలోకి వెళ్ళిపోయి యేసయ్యతో ఐక్యము కావటమే వివాహము. మధ్యాకాశములో వివాహము కొరకు మనం సిద్ధపడతాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, బూర శబ్దం విన్నప్పుడు ఎత్తబడతారు. సిద్ధపడ్డోళ్ళు ఎత్తబడతారు, సిద్ధపడినటువంటి వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఈ మాట చెప్పడానికి కూడా చాలా భయం అనిపిస్తుంది. మరి సంఘానికి వస్తారు, జీవితం అంతా సంఘానికి వస్తారు, బ్రతుకంతా యేసును రక్షకునిగా అంగీకరిస్తారు, క్రైస్తవుని పేరు పెట్టుకుంటారు, క్రైస్తవురాలని పేరు పెట్టుకుంటాం. ఒకవేళ బూర శబ్దం, దేవుడు బూర ఊదినప్పుడు నువ్వు సిద్ధపడకపోతే, ఎత్తబడే గుంపులో ఉండకుండా నీవు విడిచిపెట్టబడితే, ఇంకా పరిస్థితి వర్ణనాతీతం. నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ సంపాదన, నీ ఆస్తి, నీ ఆధిక్యత, నీ హోదా అన్నీ కూడా మట్టగలిసిపోతాయి ఒకవేళ ఎత్తబడే గుంపులో నీవు లేకపోయినట్టయితే. అయితే ఆ బూర శబ్దం ఊదినప్పుడు, ఆ మధ్యాకాశానికి వచ్చి దేవుని బూర ఊదినప్పుడు సిద్ధపడ్డ వాళ్ళు ఎత్తబడతారు, సిద్ధపడని వాళ్ళు విడిచిపెట్టబడతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక వాక్యం మీకు చూపిస్తాను.
మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనము. దయచేసి ఒకరు చదవాలి గట్టిగా అని మనవి చేస్తూ ఉంటున్నాను. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏమని పిలిచాడు? మత్తయి సువార్త 28:11 ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్నాడు. అంటే పిలిపి ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఏం చేశాడు? లోకం మొత్తానికి పిలిపించాడు. ప్రతి మానవుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వాడే. ఈ లోకంలో ఏ మానవుడు కూడా నైతికంగా మరి ప్రతి మానవుడు నరకానికి మాత్రమే పాత్రుడు గనుక ప్రతి మానవుని నరకం తప్పించడానికి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తానే మానవుల పాప పరిహారార్థమై ఆయన భూలోకానికి దిగి వచ్చి కలువరి శిలువలో ఆయన యజ్ఞ పశువుగా తన పవిత్రమైన రక్తమును చిందించి తన ప్రాణమును అర్పించినటువంటి దేవుడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడము కొరకై. కాబట్టి పిలుపైతే లోకానికి ఉంది. ఒక దేశానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, ప్రపంచానికి పిలుపు ఉంది. ఏమని పిలుస్తుందంటే, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుడు లోకానికి పిలిపించాడు. అందుకే ఆయన లోకానికి పిలిపించాడు. కానీ ఈనాడు లోకము లోపట ఎంతోమంది యేసుని వెంబడిస్తున్నారు. ఈ హౌసింగ్ బోర్డు మొత్తం ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల్లో కొన్ని మందిరాలు ఉన్నాయి. ఆ కొన్ని మందిరాల్లో ఇలాంటి కొన్ని గుంపులే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. వీరికి దేవుడు ఏం చేసిందంటే, పిలుపైతే అందరికి ఇచ్చాడు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే. నేనేమంటానంటే, ఆ కొందరిలో నువ్వు ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, పరుగు పందెమునందు పరిగెత్తువారు అనేకులు, కానీ బహుమానము పొందునట్లుగా పరిగెత్తే వాళ్ళు కొందరే. ఏమండి, జాగ్రత్త గమనించాలి. పరుగు పందెమునందు పరిగెత్తువారు అనేకులు, కానీ బహుమానం పొందేటువంటి వారు ఒక్కడే. ఆ ఒక్కతవు నీవు కావాలని దేవుని యొక్క సంకల్పం. నీవే కావాలి, ఆ పందెములో నీవే నెగ్గాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే ఈ జీవిత యాత్ర అంతటిలో ప్రధానమైనటువంటి ఘట్టము, ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. ఈ లోకములో నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ధనవంతుడవా, ధనహీనుడవా, జ్ఞానవంతుడవా, జ్ఞానహీనుడవా, ఏ రీతిగా ఉన్నావో పర్వాలేదు, కానీ నీవు ఈ లోకంలో జీవించిన కాలములో పరసంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టయితే, ఆ బూర శబ్దం మోగినప్పుడు, మధ్యాకాశానికి వచ్చి దేవుడు ఆ బూరను మోగించినప్పుడు ఆ ఎత్తబడేటువంటి గుంపులోని వెళ్ళాలన్నటువంటిది దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే ఈనాడు మరి అనేక మంది సేవకులు వారి నోర్లు పోయే రీతిగా అనేకసార్లు రమ్మని నీ జీవితాన్ని మార్చుకోమని అనేకసార్లు చెప్పడానికి గల కారణం ఏంటంటే, నువ్వు మారాలా, నువ్వు దైవ రాజ్యమునకు వారసుడు కావాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే ఈ యొక్క హెచ్చరికలు చేయటం జరుగుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది. ఆ కొద్దిలో నీవు నేను ఉండాలని దేవుని సంకల్పం. దయచేసి గమనించండి. అప్పుడేమవుతుందంటే, బూర శబ్దం మోగినప్పుడు అనేకమైన కార్యాలు జరుగుతాయి. మృతులు సజీవులుగా లేపబడతారు. మృతులు ఎక్కడి నుంచి? ప్యారడైజ్ నుంచి, అనగా పరదైసులు ఉన్నటువంటి నిత్య విశ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు లేపబడతారు. వాళ్ళు అక్షయ శరీరాన్ని ధరించుకొని వారు మధ్యాకాశానికి వస్తారు. సజీవులుగా ఉండి సిద్ధపరచబడినటువంటి విశ్వాసులు వాళ్ళు మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా అక్కడ కలుసుకుంటారు. అక్కడ 7 ఏళ్ళు ప్రేమ విందు జరుగుతుంది. నీవు ఈ లోకంలో బ్రతికినప్పుడు ఏ రీతిగా క్రీస్తు కొరకు బ్రతికావో ఒక్క విషయం గమనించాలా.
మనము మాట్లాడిన ప్రతి మాట లెక్కలోనికి వస్తుంది. నీకు ఇవ్వబడిన డబ్బు ఎన్ని లక్షలు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు డబ్బు, ప్రతి పైసా లెక్క అడుగుతాడు. నువ్వు జీవించిన జీవితంలో ఎన్ని సంవత్సరాల లోకంలో బ్రతికావో, దేని కొరకు బ్రతికావు అనేటువంటిది ప్రతి గంటను, నిమిషాన్ని, సెకండ్లను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే మన దేవుడు లెక్క పత్రము లేనటువంటి దేవుడు కాదు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. కాబట్టి నా డబ్బు నా ఇష్టం అనుకోవడానికి వీల్లేదు, నా జీవితం నా ఇష్టంగా జీవిస్తానడానికి వీల్లేదు. నీకు ఇచ్చిన జీవిత కాలము లోపట నువ్వు దేవుని కొరకు ఏ రీతిగా బ్రతికావనేటువంటిది ప్రతిదీ లెక్క అడిగేటువంటి దినం ఒక రోజు ఉంది కనుక జాగ్రత్త కలిగి లోకంలో మనం బ్రతకవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే అనేక సార్లు నేను అంటాను, చేతులెత్తి జోడించి చెప్పుతాను. ఎందుకంటే అమ్మా అయ్యా, జీవితం ఒక్కటే, ఇది చాలా విలువైనటువంటి జీవితం. ఈ జీవితం లోపట ఒకవేళ నీ బ్రతుకు లోపట యేసు క్రీస్తుని రక్షకునిగా కలిగి లేకపోతే, విడిచిపెట్టబడితే కోటాను కోట్ల సంవత్సరాలు నిత్య నరకములో నువ్వు గడపవలసినటువంటి అవసరత ఉంటుంది. కనుక దయచేసి గమనించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి. దేవుడు మానవునికి రక్షణ కల్పించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సమయాన్ని 3 భాగాలుగా విభజించాడు మానవుల యొక్క రక్షణ కార్యం కొరకు. ఎలా విభజించాడు? 3 రకాలుగా ఆ సమయాన్ని అంటే, తండ్రి అయినటువంటి దేవుని కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అనాది కాలము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టక వరకు దేవుని యొక్క కాలం. జాగ్రత్తగా గమనించాలి. మీ మనసు అటు ఇటు ఉంటే మీకు అర్థం కాదు. తండ్రి అయిన దేవుని కాలము అనాది కాలము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు పుట్టుక వరకు తండ్రి అయిన దేవుని కాలంగా మనం చూడవచ్చు. రెండవది కుమారుడైనటువంటి యేసుక్రీస్తుది. ఆయన పుట్టుక మొదలుకొని 33.5 సంవత్సరాలు ఆయన కాలము ఈ లోకములో పట్ట ఆయనకిచ్చిన సమయం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాతలా మేడగదిలోపట, యెరూషలేములో మేడగదిలోపట 50వ రోజు అనగా పెంతెకొస్తు పండుగ నాడు మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోమని చెప్పాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మీరు వెళ్ళాలన్నాడు. వారు మేడగదిలో 10 దినములు గడిపినప్పుడు 10వ రోజు అనగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల లోకంలో సంచరించాడు. ఆ తర్వాత వీళ్ళు మేడగదిలో పట్ట 10 రోజులు కనిపించారు. అంటే 50వ రోజు పెంతెకొస్తు రోజు, ఆ రోజు పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలోనికి దిగి వారందరినీ ఆత్మచేత నింపినట్టుగా చూస్తుంటున్నాం. సంఘము ఆ రోజే ప్రారంభించబడ్డది భూలోకము లోపట. పెంతెకొస్తు పండుగ రోజు సంఘము లోకము లోపట ఏర్పడ్డట్టుగా చూస్తుంటాము. ఆ దినము మొదలుకొని జాగ్రత్త గమనించండి. ఆ దినము మొదలుకొని పెంతెకొస్తు దినము, సంఘం ప్రారంభించబడ్డ దినము మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమయం. జాగ్రత్త గమనించండి. తండ్రి అయిన దేవుని కాలము అనాది కాలము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక వరకు దేవుడు మానవులతో, ప్రవక్తలతో మాట్లాడి మానవులను సరిచేసేవాడు. అది దేవుని కాలం. యేసుక్రీస్తు కాలం 33.5 సంవత్సరాలు భూలోకంలో జన్మించాడు. 30 సంవత్సరాలు మనిషిగా బ్రతికాడు లోకంలో. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. ఈ లోకములో ఎవ్వరు చెప్పని సత్యములు, పరలోక సంబంధమైనటువంటి పారమార్థ్య సత్యాలు 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు మానవాళికి బోధించాడు. బోధించే పాపులమైన మన కొరకు, నిత్య నరకానికి మాత్రమే పాత్రులమైనటువంటి మన కొరకు ఆయన కలువరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన అమూల్యమైన శరీరాన్ని మన కొరకై సమర్పించుకొని ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడు. రక్షణ ప్రతి మానవునికి అనుగ్రహించాడు. రక్షణ ఎలా అన్నాడంటే, యేసుక్రీస్తు రక్షకుడని నీ నోటితోటి ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలవన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే, మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా వీళ్ళందరూ అన్నారు, అయ్యా మేము మిమ్మల్ని వెంబడించాము, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే యేసయ్య అన్నాడు,
మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టడం లేదు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతున్నానని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న 120 మంది మీద ఆలి వాళ్ళని ఆత్మచేత నింపాడు. ఆ దినము మొదలుకొని యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు ఈ సమయమంతా ఏమంటారంటే ఇది కృపాకాలము. ఇదేమంటారు? కృపాకాలం. ఈ కృపాకాలములో నువ్వెన్ని తప్పులు చేసినా నీకు శిక్ష రాదు. ఇప్పుడు పాత నిబంధన కాలములోపట ఏదైనా తప్పు చేస్తే ఏం జరిగేది అంటే తప్పు చేయగానే శిక్ష వచ్చేది. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా తక్షణమే శిక్ష నీకు రాదు. తక్షణమే శిక్ష రాదు గనక తెగించి మానవులు పాపం చేస్తున్నారు. ఏమండి, ఎందుకు ఇదంటే ఇది కృపాకాలము, క్షమించే కాలము, ప్రేమించే కాలము. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఈ కృపాకాలములో నువ్వే తప్పు చేసినా ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని వేడుకుంటే క్షమించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటావు. ఈ కృపాకాలములోపటనే మానవుడు జీవితాన్ని సరి చేసుకోవాలి. కృపాకాలము ఎప్పుడు ముగించబడుతుందంటే మధ్యాకాశములో దేవుడు కడబూర, దేవుని బూర ఊదగానే కృపాకాలం ముగించబడుతుంది. అంటే ఇక రక్షణ పొందడానికి వీలు ఉండదు. అంటే మానవుడు రక్షించబడాలంటే ఎప్పటి వరకు రక్షించబడతాడు అని అంటే బూర శబ్దం మోగనంత వరకే. ప్రతి మానవునికి అవకాశం ఇస్తాడు. ఆ శబ్దం ఎప్పుడు మోగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే కాలము గతించిపోయింది, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక ఆయన తప్పకుండా త్వరలో లోకానికి న్యాయం తీర్చబోతున్నాడు. బూర శబ్దం మోగే లోపటనే నువ్వేమేమి చేశావో ఈ లోకము లోపట దేవుడు అంటున్నాడు. నువ్వే పాపములో ఉన్నా, ఏ మోసములో ఉన్నా, దేవునికి అయిష్టమైన కార్యములు నువ్వేం చేస్తున్నా, నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడాలంటే బూర శబ్దం మోగక ముందే నీకు అవకాశం. బూర శబ్దం మోగిన తర్వాత ఏమవుతుందంటే కృపాకాలం ముగించబడుతుంది. బూర శబ్దం మధ్యాకాశములో ఊదాడా కృపాకాలం వెళ్ళిపోతుంది. అంటే క్షమించే కాలము దాటిపోతుంది, మారు మనసు పొందే కాలము దాటిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కడు కూడా దేవుని శిక్షకు మాత్రమే పాత్రుడవుతాడు. అదెంతో ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నువ్వేం చేసినా దేవుడు నిన్నేమనటం లేదు. నీ నోటికొచ్చి మాట్లాడుతున్నావు, నాదే కరెక్ట్ అంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, నాదే కరెక్ట్ అంటున్నావు. నీకున్న అధికారాన్ని బట్టి చలామణి అవుతున్నావు. కానీ ఒకరోజు ఇవన్నీ కూడా నీ ఎదుట ఉంచి నిన్ను గద్దించి శిక్షించేటువంటి రోజు ఒక రోజు ఉన్నది. కనుక కృపాకాలములో ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. బూర శబ్దం మోగినప్పుడు మొట్టమొదటి జరిగే కార్యం ఏంటంటే కృపాకాలం ముగించబడుతుంది. అంటే రక్షణ పొందే అవకాశం దాటిపోతుంది బూర శబ్దం మోగగానే. నెంబర్ 1, మొట్టమొదటిగా ఆ యొక్క స్థితి నువ్వు కోల్పోతావు. కనుక కృపాకాలం ఉన్నప్పుడే, రక్షణ పొందడానికి అవకాశం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క రక్షణను నువ్వు పొందాలని దేవుని యొక్క సంకల్పం ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. మొదటిగా. రెండవదిగా ఏం జరుగుతుందంటే బూర శబ్దం మోగ్గానే ఏమవుతుందంటే సంఘము ఎత్తబడుతుంది. ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది. శాలేం సంఘం అంతా ఎత్తబడది. అంతా ఎత్తబడతారా? లేదు. పిలువబడిన వాళ్ళు చెప్పాలే, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు ఆ కొందరిలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి కదా. దేవుని స్తోత్రం. అప్పుడేమవుతుంది అంటే మరి సంఘము ఎత్తబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘం ఎత్తబడుతుంది. ఎవరంటే రక్షణ పొందిన వారు, దేవుని కొరకు సిద్ధపడ్డవారు, జీవితంలో పట్ల లోకానికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ శరీరం మహిమ శరీరం ధరించుకుంటుంది, మధ్యాకాశంలోకి వెళ్ళిపోతుంది.
మృతులు అక్కడికి వెళ్ళి వస్తారు, సజీవులు ఇక్కడికి వెళ్ళి వెళ్తారు, యేసయ్యతోటి మధ్యాకాశంలో కలుసుకుంటారు. రెండవదిగా మరి సంఘం ఎత్తబడుతుంది. దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమండి, మరి ఇది గొప్ప భాగ్యము. మరి ప్రపంచ చరిత్రలో పట యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎంత ఉన్నతమైన, అది మన రెండు కళ్ళు సరిపో అంత గొప్ప దినము యేసు ప్రభు యొక్క రాకడ. ఆ రాకడలో నువ్వు నేను ఉంటే అది ఎంతో సంతోషము, లేకపోతే నిత్య నరకానికి పాత్రలం. ఇప్పుడు గమనించండి ఒక గొప్ప సత్యము. ప్రస్తుతం పరలోకం ఖాళీగానే ఉన్నది, నరకము ఖాళీగానే ఉన్నది. నరకంలో ఎవ్వరు లేరు, పరలోకంలో కూడా ఎవ్వరు లేరు. ఎందుకు లేరు అని అంటే, ఎప్పుడు వెళతారంటే ఫైనల్ జడ్జిమెంటు, అంత్య తీర్పు జరిగిన తర్వాత, ధవల సింహాసనము తీర్పు జరిగిన తర్వాత అప్పుడు నరకానికి వెళ్ళేవారు, పరలోకానికి వెళ్ళేవారు అప్పుడు వెళ్ళిపోతాయి. ఇప్పుడు రెండు ఖాళీగానే ఉన్నాయి. నువ్వు నరకానికి పోవడానికి ఈ లోకంలో సిద్ధపడుతున్నావో, పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతున్నావో, నీకు నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ బూర శబ్దం మోగినప్పుడు నువ్వు యథార్థమైన జీవితము కలిగి ఆయన కొరకు జీవిస్తే నీకు తెలియకుండా నువ్వు నిద్రపోయినా వెళ్ళిపోతావు, నువ్వు ప్రయాణం చేస్తున్నా వెళ్ళిపోతావు, నువ్వు ట్రైన్లో ఉన్నా, ప్లేన్లో ఉన్నా, నువ్వు ఎన్నున్నా వెళ్ళిపోతావు ఆ బూర శబ్దం మోగినప్పుడు. మొదటిది కృపాకాలం ముగించబడుతుంది, ఇంకా మళ్ళీ అవకాశం ఉండదు. రెండవది సంఘము ఎత్తబడుతుంది, విడిచిపెట్టబడతారు సిద్ధపడినటువంటి వాళ్ళు. విడిచిపెట్టబడ్డటువంటి వాళ్ళు 7 ఏళ్ళు భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తారు. ఆ రోజుల్లో మనుషుడు చనిపోవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ వానికి మరణము రాదు. దేవుని స్తోత్రం. అది అనుభవించాలి, 7 ఏళ్ళు శ్రమ అనుభవించిన తర్వాత పరలోకం పోతాడా? లేదు. అప్పటికి కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే తీర్పు జరిగిన తర్వాత నరకానికే పోతావు. కనుక విడిచిపెట్టబడకుండా నువ్వు సిద్ధపడాలని దేవుని యొక్క సంకల్పం ఉంటుంది. మూడవది ఏం జరుగుతుంది అంటే, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఎప్పుడొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? మేడగదిలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడంటే, సంఘాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆ మేడగదిలో 50వ రోజు వచ్చాడు, వారిని దర్శించాడు. ఆ దినము మొదలుకొని యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు సంఘాన్ని పోషించేవాడు, సంఘాన్ని కాపాడేవాడు, సంఘాన్ని భద్రపరిచేవాడు, విశ్వాసికి ఆదరణ ఇచ్చి బలపరిచి మనతో కలిసి నడిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. ఏమండి, మనం ఏమైపోతామంటే ఎత్తబడే గుంపులు లేకపోతే అనాథలం అయిపోతాం. ఆదరణకర్త కదా ఆయన, అనాథలం అయిపోతాం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు గమనించండి, 3 కాలాలని చెప్పాను. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి మానవుడు భూలోకంలో ఉంటే మాట్లాడుకోవాలంటే ఎంత గ్యాప్ ఉంటుందండి? ఒకడు చెట్టు మీద కూర్చొని ఒకటి కింద కూర్చొని మాట్లాడుకుంటే ఎంత తేడా ఉంటుంది? అది బాగలేదని దేవుడు ఏం చేశాడంటే యేసయ్యను భూలోకానికి పంపించాడు. యేసయ్యను భూలోకానికి పంపిస్తే యేసయ్య ఎక్కడ ఉన్నాడు? మన పక్కన ఉన్నాడు. యేసయ్య మన పక్కన ఉండి మనతో సంచరిస్తూ మాట్లాడేవాడు. అయితే అది కూడా బాగలేదు అనుకుని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను హృదయంలో పెట్టాడు. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ నీతో వస్తాడు. నువ్వు మాట్లాడింది ఏదో, నువ్వు చేస్తున్నది ఏందో, నీ ఉద్దేశం ఏంటో, నీ గర్వం ఏంటో, నీ లోబడిన విధానం ఏంటో, వాక్యం సంధిస్తున్నా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకుండా ప్రతి పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తాడు, గ్రహిస్తాడు, నీతో చెప్తాడు, మనసు మార్చుకో, గర్వమొద్దు, లోబడు, వాక్యానుసారంగా దీవించు, చక్క నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడు అని మాట్లాడుతుంటాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా మనం సరి చేసుకోకపోతే, సిద్ధపడినటువంటి మనుషుల లెక్కలో మనం ఉంటే, ఆ రోజు విడిచిపెట్టబడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకే బూర ఊదగానే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. మరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చిపోయాడు. ఇప్పుడు బూర ఊదినప్పుడు పరిశుద్ధాత్మను వెళ్ళిపోతే ఏమైంది? విడిచిపెట్టబడ్డలు ఏమవుతారు? ఆధారము లేనటువంటి వారు, ఆదరణ లేనటువంటి వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రము. అప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడు వెళ్ళిపోడు. ఆయన ఏం చేస్తాడంటే, ఏ సంఘమైతే దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డదో
వాళ్ళందరినీ తీసుకొని మధ్యాకాశానికి వెళతాడు. గమనించండి, యేసయ్య ఏం చేశాడంటే ఆయన వెళ్ళిపోతా సంఘాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించిపోయాడు. మరలా యేసయ్య రాకడ లోపట పరిశుద్ధాత్మ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక్కడు వెళ్ళిపోకుండా ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు మధ్యాకాశానికి. తీసుకొని వెళ్ళిపోయి, అయ్యా ఆ రోజు నాకు అప్పగించింది మరలా నీ చేతికి అప్పగిస్తున్నాను. మధ్యాకాశముల పట పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి సంఘాన్ని యేసయ్యకు అప్పగిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అప్పగించినప్పుడు ఏం జరుగుతుందంటే 4వదిగా భూలోకములో శ్రమలు ప్రారంభించబడతాయి. ఏం ప్రారంభించబడతాయి? శ్రమలు ప్రారంభించబడతాయి. ఆ శ్రమలకు ఏ మానవుడు తట్టుకోలేడు. నువ్వు ఇంతకాలం ఏం మాట్లాడినా విడిచిపెట్టాడు, ఏ పని చేసినా విడిచిపెట్టాడు, కానీ అప్పుడు ఆయన విడిచిపెట్టాడు. అప్పుడు అవన్నీ కూడా దేవుడు ఓర్చుకొని 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 ఇన్ని వేల సంవత్సరాలు ఓర్చుకొని ఏం చేస్తాడంటే అప్పుడు తన యొక్క ఉగ్రతనంతా కూడా భూలోకం మీద కుమ్మరిస్తాడు. విచిత్రం ఏంటంటే భూలోకం మీద కుమ్మరిస్తాడు, కానీ మనుషులు చావరు, శ్రమను అనుభవించాలి. మరణము రాదు, శ్రమను అనుభవించాలి. దేవుని స్తోత్రం. దేవుని బూర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ జరుగుతాయి. ప్రియమైనటువంటి వారు 4 విషయాలను జ్ఞాపకం చేశాను. 1, బూర ఊదినప్పుడు కృపాకాలం ముగించబడుతుంది, నీకు అవకాశం ఉండదు రక్షణ పొందడానికి. 2వది, నువ్వు సిద్ధపడితే మంచిది, సిద్ధపడకపోతే సంఘము ఎత్తబడుతుంది 2వదిగా. దేవుని స్తోత్రం. 3వదిగా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు లోకం నుంచి, వెళ్ళిపోతూ సిద్ధపడ్డటువంటి సంఘాన్ని తీసుకొని వెళతాడు. 4వదిగా భూలోకంలో శ్రమలు ప్రారంభించబడతాయి. నువ్వు విడిచిపెట్టబడితే ఘోరం, దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో జీవించే జీవితం 3 నాళ్ళ జీవితం. ఏమండి, ఎక్కువ బతికిండంటే ఎవడన్నా ఈ రోజుల్లో 100 సంవత్సరాలు. కానీ నిత్యత్వం ఎంతరికైనా కోట్ల సంవత్సరాలు లెక్కలకు రావట. ఆ కోట్ల సంవత్సరాలు నరకంలో గడుపుతావు లేక పరలోకంలో గడుపుతావు, నీకు నీవు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఎందుకు ఇవన్నీ ప్రయత్నాలు, ప్రయాస అనేటువంటిది మనము ఒకసారి ఆలోచించవలసినట్టు అవసరం ఉన్నట్టుగా మనం గమనిస్తాం. గమనించండి, ఐగుప్త బానిసత్వం, జాగ్రత్తగా గమనించండి. ఐగుప్త బానిసత్వం నుంచి వెళ్ళి విడిపించబడ్డ వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర కొన్ని లక్షల మంది నిలబడ్డారు. అందరు ఇటువైపే చూస్తారు కదా. ఎర్ర సముద్రం దగ్గర మోషే నాయకత్వం కింద నడిపించబడుతున్నాడు. మోషే ముందున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర లక్షల మంది ఇశ్రాయేలు వెనుక్కున్నారు. 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణం కొనసాగిన తరువాతలా, జాగ్రత్తగా గమనించాలి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగిన తర్వాతలా వాళ్ళు యోర్దాను నది దాటితే వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు. ఏమండి, యోర్దాను నది దాటితే వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు. యోర్దాను నది దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పాలా? అయ్యా, ఎర్ర సముద్రం దగ్గర కొన్ని లక్షల మంది ఉన్నారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డవారు. ఐగుప్త బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. ఎర్ర సముద్రం లక్షల మంది ఉన్నారు. 40 సంవత్సరాల ప్రయాణం అయిపోయింది. యోర్దాను నది దాటితే దేవుడు వాగ్దానం చేసినటువంటి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసినటువంటి స్వాస్థ్యమైన భూమిలోనికి వెళ్తారు. అక్కడ ఎంతోమంది ఉన్నారు? 2 ఉన్నారు. వెరీ గుడ్, 2 ఉన్నారు అక్కడ. ఎర్ర సముద్రం దగ్గర లక్షల మంది ఉన్నారు. 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత యోర్దాను నది దగ్గర 2 ఉన్నారు, యెహోషువ, కాలేబులో. మనము కూడా భూలోకములో యేసుక్రీస్తు దేవుడని అంగీకరించి బాప్తీసం తీసుకొని వాళ్ళు కానానుకు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో, మనము పరమ కానానుకు ప్రయాణం చేస్తున్నాం. కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు. మరి మనము కూడా
ఆ బానిసత్వం నుంచి విడిపించబడి వెళ్తున్నాము. కానానికి, పరమ కానానికి ఎంతమంది చేరుతాం ఒకసారి మనం లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐగుప్త బానిసత్వం నుంచి లక్షల మంది విడిపించబడ్డారు. ఎర్ర సముద్రం దగ్గర లక్షల మంది ఉన్నారు. కానీ యోర్దాను దగ్గర యెహోషువ, కాలేబు ఇద్దరే మిగిలారు. మిగిలినటువంటి వాళ్ళు ఆకులు రాలినట్టుగా అరణ్యంలో రాలిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నీ ప్రయాణం ఎలాంటిది? పేరుకు క్రైస్తవుడవా? పేరుకు క్రైస్తవురాలవా? ఊగుతూ వస్తున్నావు, పోతున్నావు. భయము భక్తి లేకుండా, వాక్యానికి భయపడకుండా రావటం ఉద్దేశం ఏంటి అని అంటే, నేను దేవుని రాకడలో ఎత్తబడాలనే ఉద్దేశంతో మనం అందరం వస్తున్నాం. కానీ ఆ రీతిగా సిద్ధపడాలా లేదా? ఏమి చదవనటువంటి వాడు సంవత్సరం అంతా క్లాస్కి వెళ్ళాడు. వాడు ఏం చదవకుండా క్లాస్కి వెళ్తే రోజు తల్లిదండ్రులు కట్టే టిఫిన్ వేస్ట్, కట్టేటువంటి ఫీజు వేస్ట్, వాని సమయం వేస్ట్. వాడు ఫెయిల్ అయితే దానివల్ల లాభం ఉంది. మనం కూడా మన జీవితం అంతా దేవుడి దగ్గరికి వస్తున్నాం. కానీ ఎత్తబడే గుంపులు లేకపోతే నువ్వెవ్వరవన్నాక, నేను చెప్పే మాట ఒకటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ జ్ఞానం ఏదో నాకు తెలియదో, నీ సమర్పణ ఏంటో నాకు తెలియదో, నీ స్థితి ఏంటో నాకు తెలియదు. నీ స్థితి ఏం కావాలంటే, విడిచిపెట్టబడ్డప్పుడు ఈ లోకాన్ని నువ్వు దేవుని రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉంటే నువ్వు ఘనుడవు, నువ్వు ఘనురాలవు. అది లేకపోతే, నాకు లోకంలో అందరూ తెలుసు, నాకు లోకంలో డబ్బు ఉంది, నాకు లోకంలో ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, నేను జ్ఞానవంతునే, వాట్ ఎవర్ యూ హ్యావ్, లోకములు నువ్వేమన్నా కలిగి ఉండో, ఎత్తబడే గుంపులు లేకపోతే నీ అంత తెలివి తక్కువ వాడు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు. కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినములలో మనం ఉంటున్నాము గనుక, ఎలాగూ దేవుని సన్నిధికి వస్తున్నాము గనుక, దినదినము మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండే రీతిగా మనం సిద్ధపడి, ఆ కడబూర శబ్దం మోగినప్పుడు మధ్యాకాశంలోకి వెళ్ళి మన ప్రాణ ప్రియుడైనటువంటి వరుడైనటువంటి యేసయ్యను కలుసుకునేటువంటి కృపా భాగ్యము దేవుడు నీకు నాకు దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.